ఏడీయూను బీజేపీ కలిసి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్ళినాయి. ఆ వెళ్ళినప్పుడు వాళ్ళ ఉమ్మడి హామీ బీజేపీ ఇచ్చిన హామీ అది. బీజేపీ ఇచ్చిన హామీ హోదా అక్కడ మిస్ అయినటువంటి సందర్భం ప్రాక్టికల్ గా. కాబట్టి అక్కడ దానికి బదులుగా ప్యాకేజ్ ఇచ్చారు. అక్కడ వాళ్ళు హోదా తేలేదని వాళ్ళు తిడతారు. ఇక్కడ అంతే కదా, హోదాకి బదులుగా 15,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు అమరావతి. అదే ఇప్పుడు వైసీపీ అడుగుతుంది. కాబట్టి మిగతా రాష్ట్రాల వాళ్ళందరూ ఏమంటారు, ఆంధ్రాకి దోచిపెట్టారు, బీహార్కి దోచిపెట్టారు. వాస్తవంగా మనకు కావాల్సిన దాంట్లో 10వ వంతు వచ్చింది. 10వ వంతు వచ్చింది. మనం ఏం కోరుకున్నాం, 1,50,000 కోట్లు కోరుకున్నాం అమరావతి. 15,000 కోట్లు అంటే 10% కదా. అంతే కదా. అక్కడ వాళ్ళు ఎంత కోరుకున్నారు, 1,00,000 కోట్లు కోరుకున్నారు. మన బాబు గారు కూడా ఇల్లు అడిగారు అన్నారు, 1,00,000 కోట్లు ఎంత. అదే చెప్పేది. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో అడగగానే 1,00,000 కోట్లు పోసేసేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. నేను చాలాసార్లు చెప్పా, ఒక రాష్ట్రానికి ఇస్తే ఇది జాతీయ పార్టీలు అధికారంలో ఉండేటట్టు ఉంటాడు. ఒక రాష్ట్రానికి 1,00,000 కోట్లు పోసేసి మిగతా రాష్ట్రాలు ఓడిపోవడానికి సిద్ధపడతారా? అదే కదా. కానీ అంటే సవతి ప్రేమ కనిపించిందా మిగిలిన రాష్ట్రాల మీద? ఒక ప్రత్యేకంగా చూసినాయా మన రాష్ట్రాన్ని కేంద్రం? సాధారణంగా బడ్జెట్ గురించి తెలివి తక్కువడు, బుర్ర తక్కువడు, ఆర్థిక ప్రతి ఒక్కడు బడ్జెట్ టైంలో ప్రతి ఒక్కడు ఆర్థిక నిపుణుడు అయిపోతాడు. క్రికెట్ టైంలో ప్రతి ఒక్కడు క్రీడా నిపుణుడు అయిపోతాడు. ప్రాక్టికాలిటీ, నీ ఇంట్లో నీకు 100 రూపాయలు చేతిలో ఉంటే ఆ 100 రూపాయలతో ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తాం. కేంద్రమైనా అంతే. దాంట్లో ఎక్కడ ఏది ఎవరికి అవసరం అన్నటువంటి లెక్క ఇస్తుంది. ఇందులో నా దృష్టిలో అయితే గనక బడ్జెట్లో ఒక్క రకమైనటువంటిది మాత్రం మధ్యతరగతి ఎక్స్పెక్టేషన్కి తగ్గింది, అంతేగాని మధ్యతరగతి ఊరటే.